ఇప్పుడే నామినేషన్స్ ప్రోమో వచ్చింది. ఎవరైతే వైల్డ్ కార్డ్ ఫైర్ స్టామ్లో వచ్చినటువంటి రాయల్ కార్డ్స్ వైల్డ్ కార్డ్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఒక గేమ్ అదేంటంటే పైనుంచి ఒక ఫైర్ బాల్ వస్తుంది ఒక పైప్లోంచి. ఆ బాల్ని ఎవరైతే చేజెక్కించుకుంటారో ఆ బాల్ తీసుకెళ్ళి ఎవరి చేతిలోకి అయితే హౌస్ మేట్స్కి ఇస్తారో ప్రీవియస్ హౌస్ మేట్స్కి వాళ్ళు ఆల్రెడీ ఉన్న హౌస్ మేట్స్లోంచి ఒకళ్ళని వాళ్ళు నామినేషన్లు పెట్టారనమాట. అంటే ఫైర్ స్టామ్ వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు ఏమి నామినేట్ చేయడానికి వీల్లేదు, వీళ్ళు కూడా నామినేట్ చేసే అవకాశం లేదు. బట్ దే ఆర్ ద కింగ్ మేకర్స్, దే ఆర్ ద గేమ్ బ్రేకర్స్ అని చెప్పాలి. ఆ బాల్ని అందుకుని ఎవరి చేతిలోకి తీస్తారో వాళ్ళని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా నామినేట్ చేసే ఛాన్సెస్ ఇచ్చారు లాస్ట్లో. సో ఫస్ట్ తనుజాకి ఇచ్చాడు. ఫస్ట్ అంటే ప్రోమో ప్రకారం అయితే కరుణ్ నాయర్ ఎవరు ఉన్నారు కదా, అతను తీసుకెళ్ళి తనుజ చేతికి ఇచ్చాడు. ఇచ్చిన విధానం, అతను పోరాడుతున్న ఇది చూస్తే డీమన్ పవన్కి ఫిజికల్లో చాలా స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఎదురొచ్చాడని చెప్పుకోవాలి. తనుజ సుమన్ శెట్టిని నామినేట్ చేసింది నాకేం అర్థం కాలేదు వెరైటీగా. మీరు ఎవరితో కలవట్లేదని చెప్పి చాలా ఫన్నీ రీజన్ చెప్పింది. నేను వచ్చి అందరితో మాట్లాడుతున్నాను, నేనేంటో అందరికీ తెలుసు, హౌస్లో తెలుసు అంటే నేను ఆల్రెడీ అందరితో మాట్లాడుతుంటాను కదా, నాకు తెలుస్తుందని చెప్పి చాలా కరెక్ట్గా ఆన్సర్ చేశాడు తనుజ. అసలు చాలా ఫూలిష్ నామినేషన్ అనిపించింది సుమన్ శెట్టిని చూస్ చేసుకోవడం. ఇక తర్వాత రమ్యమోక్ష, చిట్టి పికిల్స్ రమ్యమోక్ష ఇతన్ని నామినేట్ చేస్తూ ధీమన్ పవన్ని నామినేట్ చేస్తూ చెప్పింది. రీజన్ సరిగ్గా ఇవ్వలేదు. ఎగ్జాంపుల్ చెప్పమంటారు అంటే రీజన్ ఏం చెప్పిందంటే నీకు అసలు బుర్ర లేదు, గేమ్స్ ఏదో ఆడుతుందో నీకు బ్రెయినే లేదని, అంటే అట్లా వర్డ్స్ లూజ్ చేస్తుంది అమ్మాయి ఎక్కువ అనిపించింది నాకు. అంత కరెక్ట్ యాటిట్యూడ్ ఉన్నట్టు అనిపించట్లేదు ఆ పిల్ల. అఫ్కోర్స్ డీమన్ పవన్ నామినేట్ చేయడానికి నేను తప్పట్ను, రీజన్ చెప్పే విధానంలో వర్డ్ యూసేజ్ బాగాలేదు. రెండోది ఎగ్జాంపుల్ చెప్పు అని అడిగితే నేను చెప్పను, ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం నాకు లేదంటే ఏదో అంటే వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ చూసేసి గొడవ పడితేనే బిగ్ బాస్ అనుకుంటారు. హరిత హరీష్ లాంటి వాళ్ళు, రమ్యమోక్ష లాంటి వాళ్ళు. ఎనివే ఈ ప్రోమో వరకు అయితే నాకు అట్లా అనిపించింది అమ్మాయి బిహేవియర్. సో ఈ ప్రోమో చూసిన తర్వాత నామినేషన్స్ ఘట్టంలో ఫైర్ స్ట్రామ్లోంచి వచ్చిన ఈ కొత్త హౌస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉందని నామినేషన్స్లో అనిపిస్తుంది.